నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సాంకేతిక అభివృద్ధిలో ఎంతో ముందున్న రంగం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రంగంలో ముందుకెళ్లేందుకు ఎందరో విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. అయితే విద్యార్థులు ఈ రంగంలో ముందుకెళ్ళడానికి ఎటువంటి కోర్సులు తీసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి కోర్సులు తీసుకుంటే ఎంతటి ఉద్యోగాలు లభిస్తాయి, ఎంతటి స్థాయిలో వాళ్ళు ఎదగలరు, ఎందరో విద్యార్థులకు ఎన్నో సలహాలు సూచనలు కావాల్సిన విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఏఐ రంగం ఎంతో అభివృద్ధి చెందింది, ఫ్యూచర్లో కూడా ఎంతో చెందుతుంది. అయితే ఇటువంటి విషయాలపై మనతో చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు విజయ్ బందా గారు. నమస్తే, అందరికీ నమస్తే. స్పెషల్గా మన యువత అందరికీ నమస్తే టు యు ఆల్. సో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు ఈ ఏఐ అంటే ఏంటి సార్? అమ్మ, చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. అసలు ఏఐ అంటే కృత్రిమ మేధ. ఇవాళ భగవంతుడు మనకి ఒక మనిషికి పుట్టుకతోనే న్యాచురల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ ఇంట్యూషను ఇచ్చాడు. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి ఇంటెలిజెన్స్ని కృత్రిమంగా ఒక మెషిన్కి, ఒక యంత్రానికి ఇచ్చి అది మనలాగా మనతో కలిసి ముందరికి తీసుకెళ్ళి కొన్ని పనులను ఈజీ చేయటానికి కృత్రిమ మేధ ఇవాళ ఏ ఆఫీస్ అయినా సరే, మార్కెటింగ్ అయినా సరే, ఫైనాన్స్ అయినా సరే, ఐటీ అయినా సరే, చాలామంది కృత్రిమ మేధ వెనకాల పడుతున్నారు. ఎందుకంటే మన ప్రొడక్టివిటీని పెంచడానికి, మనలో చేసే పనిని ఇంకా ప్రొడక్టివ్గా, ఇంకా ఫాస్ట్గా చేయడానికి కృత్రిమ మేధ అనేది చాలా నిలబడుతుంది. కానీ కృత్రిమ మేధ అంటే ఏంటమ్మా అంటే నథింగ్ బట్ డేటా. అందుకే కృత్రిమ మేధ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 డేటా పాయింట్స్ తీసుకుని నెక్స్ట్ స్టెప్ని ప్రిడిక్ట్ చేయటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రైట్? ఇవాళ 4-5 డేటా పాయింట్స్ని తీసుకుంది. రైట్? ఒక డేటా పాయింట్ 1, డేటా పాయింట్ 2, 3, 4 వాటిని తీసుకుని తర్వాత దాని ప్రకారం వచ్చే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఏమవబోతోంది అని ప్రిడిక్ట్ చేసేదే కృత్రిమ మేధ. మనం చిట్టి సినిమా చూసాం రోబోలో. ఇట్స్ కైండ్ ఆఫ్ దట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఏఐ. ఈ ఏఐలో చాలా ఉన్నాయమ్మా, మనం మాట్లాడుకుందాం. సో సార్, మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్, 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 10 different countries. మీ సక్సెస్ స్టోరీ కొంచెం మా స్టూడెంట్స్కి చెప్తే వాళ్ళకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నేను బేసిక్గా నేను కూడా అందరిలాగా తెలుగు మీడియం చదువుకున్నానమ్మా. 10వ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకున్న ఒక విద్యార్థిని. చెప్పాలంటే నిజంగా బ్యాక్ బెంచ్ విద్యార్థిని. నెమ్మదిగా ఇంటర్మీడియట్ చదివి ఇంజనీర్ అవ్వాలని, మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని ఒక సమ్ మోటివేషన్. నాకు బైక్స్ అంటే బాగా ఇష్టము, కార్స్ అంటే ఇష్టము అని చెప్పి ఎంసెట్ రాసి అందరిలాగానే మెకానికల్ ఇంజనీరింగ్కి జాయిన్ అయ్యాను. కానీ మా జనరేషన్స్లో ఇన్ని ఐటీ జాబ్స్, ఐటీ ఇంత గొప్పగా ఉండేది కాదు. కాబట్టి అందరూ ఏం చెప్పారంటే మాస్టర్స్ చేయి, కంప్యూటర్ సైన్స్ చేసుకో, మాస్టర్స్కి వెళ్ళు అంటే నేను అందరిలాగానే జిఆర్ఈ టోఫెల్ రాసి యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఒక 15 ఏళ్ళు యూఎస్లో పనిచేసి ఆ తర్వాత మళ్ళీ మన భారతదేశానికి ఏదైనా చెయ్యాలి, ఎస్పెషల్లీ భారతదేశంలో యువతకి ఏమైనా చెయ్యాలి అని చెప్పి 2007-8 ప్రాంతంలో ఇండియా వెనక్కి రావటము. అప్పటి నుంచి ఇక్కడ ఎస్ మెంటోర్ అనే ఫౌండేషన్తో యువతతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళందరికీ మేము నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళని గైడ్ చేయటం జరుగుతుందమ్మా. సో నేను కూడా ఒక సాధారణ తెలుగు మీడియం విద్యార్థిని. అంటే చాలామంది ప్రొఫెసర్సు, చాలామంది వెల్ విషర్స్ వలన ఇవాళ ఒక గ్లోబల్ ఐటీ ప్రొఫెషనల్గా ఎదగగలిగాను. 10 డిఫరెంట్ దేశాల్లో నేను పనిచేయగలిగాను. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను అడ్వైజర్గా పనిచేస్తున్నానమ్మా. ఏఐ అనేది సాధారణ మనుషుల భాషల్లో ఎలా ఉంటుందంటారు మీరు? ఇలా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టండి, ఏఐ అంటే కృత్రిమ మేధ. కాబట్టి ఇదేంటంటే దీంట్లో 3 రకాలు ఉంటాయమ్మా. నారో ఇంటెలిజెన్స్, జనరిక్ ఇంటెలిజెన్స్, సూపర్ ఇంటెలిజెన్స్. రైట్? ఇప్పుడు ఇవాళ మనం ఉన్నది నారో ఇంటెలిజెన్స్. అంటే మనం ఏదైనా ఇప్పుడు మన ఐఫోన్కి వెళ్ళాము, లేకపోతే ఒక గూగుల్ ఫోన్కి వెళ్ళి దానికి మనం కమాండ్ ఇస్తే అది మనకి ఏం కావాలో చెప్తుంది, ఇంకా మైండ్ చేసుకుంటూ చెప్తుంది, ఇంకా మోర్ డీటెయిల్స్. అది నారో ఇంటెలిజెన్స్. రైట్? ఏఎన్ఐ ఇవాళ మనం ఉన్న ఫేజ్లో. తర్వాత ఏజీఐ అని ఉందమ్మా. ఏఐలో ఏజీఐ అంటే ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ మనలాగానే బిహేవ్ చేస్తుంది అనమాట. ఒక చిట్టి రోబోట్ లాగానే మనం ఏం చేస్తామో అది చేయగలదు. మనం కాఫీని టేస్ట్ చేసి కాఫీ ఎంత బాగుందో చెప్పగలమో అది చెప్పగలదు. రైట్? అలాగే ఆ తర్వాత సూపర్ ఇంటెలిజెన్స్, మనకన్నా స్మార్ట్ అయిపోతుంది ఏఐ.
మన సినిమాల్లో చూసాము, టెర్మినేటర్ మూవీస్లో కానీ లేకపోతే ఇంకా లాట్ ఆఫ్ అదర్ మూవీస్లో కానీ మనకన్నా ఇంకా ఆ ఫేజ్లోకి మనకి రాలేదు. ఇవాళ కృత్రిమ మేధ అంటే మీరు ఎలా అనుకోవాలంటే ఫ్రెండ్స్, అంటే మనం చిన్నప్పుడు ఒక క్యాలిక్యులేటర్ వాడుకున్నాం అనుకో, అది క్యాలిక్యులేటర్ 121 మల్టిప్లైడ్ బై 145 అంటే ఆ క్యాలిక్యులేటర్ మనకి ఆన్సర్ ఇస్తుంది, రైట్? ఇవాళ ఏఐ కూడా మీరు అలాగే అర్థం చేసుకోవాలి. కృత్రిమ మేధ అంటే ప్రతి బ్రహ్మ విద్య కాదమ్మా. ఇది ఒక చిన్న ఒక టూల్, ఒక గ్లవ్ అనుకోండి, ఒక సాఫ్ట్ గ్లవ్. మీ అనుకున్న జాబ్కి మీకు మధ్యలో ఒక లివింగ్ అండ్ బ్రీతింగ్ ఎంటిటీ అనమాట. మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్కి అది ఆన్సర్ చెప్తుంది, బట్ అట్ ద సేమ్ టైం ఆన్సర్స్ని, ఆ క్వశ్చన్స్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుంటూ నెక్స్ట్ టైం ఇంకా ఇంటెలిజెంట్ ఆన్సర్స్ ఇచ్చేట్టుగా ప్రిపేర్ అవుతుంది. సో కృత్రిమ మీద ఇవాళ ఎలా చూడాలంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక క్యాలిక్యులేటర్ 40-50 ఏళ్ల క్రితం క్యాలిక్యులేటర్ మనకి ఎంత ఉపయోగపడిందో ఫాస్టన్ చేయడానికి మన మ్యాథమెటిక్స్ కంప్యూటేషన్ని ఆర్ సైంటిఫిక్ కంప్యూటేషన్ని, ఇవాళ కృత్రిమ మేధ కూడా మీరు అలాగే చూడాలి ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే కృత్రిమ మేధ అంటే ఓకే ఇది ఒక టూలు, ఇవాళ స్టేజ్లో ఇది ఒక టూల్, ఒక పరికరము. ఈ పరికరాన్ని వాడటం నేను నేర్చుకోవాలి. మనం కార్ డ్రైవింగ్ నేర్చుకున్నట్టుగా కృత్రిమ మేధ అనే ఒక టూల్ని మనం ఎలా ఉపయోగించగలి. మెడికల్ ఫీల్డ్లో కృత్రిమ మేధ టూల్స్ ఉన్నాయి, ఐటీ ఫీల్డ్లో ఉన్నాయి, మీరు ఆపరేషన్స్ ఫీల్డ్లో ఉన్నాయి, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాయి, ఫైనాన్స్ ఫీల్డ్లో. ఈ టూల్స్ని ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా గొప్పగా డెవలప్ చేస్తున్నారు. చాట్ జీపీటీ అని మీరు ఉంటారు. ఇవాళ చాట్ జీపీటీ అనే ఒక టూల్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. కోపైలట్ అనే మైక్రోసాఫ్ట్ టూల్ విని ఉంటారు. అలాగే గూగుల్, ఇంకా జెమినాయ్ అనే డిఫరెంట్ టూల్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ టూల్స్ అన్నీ ఏంటంటే మీరు డాక్టర్ అవ్వండి, ఇంజనీర్ అవ్వండి, మీరు చదువుకున్న 10th క్లాస్ ప్రాజెక్ట్ గురించి అడగాలనుకున్న కృత్రిమ మేధ దగ్గరికి వెళ్ళి మీరేం పెద్ద రీసెర్చ్ చేయగలరు. దాన్ని ఒక గ్లవ్ లాగా, ఒక టూల్ లాగా, ఒక క్యాలిక్యులేటర్ లాగా వాడండి. కానీ అది లివింగ్ అండ్ బ్రీతింగ్ థింగ్. అది మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ని అది నేర్చుకుంటూ ఆన్సర్ ఇస్తూ ఇంకా నేర్చుకుంటూ ముందరికి వెళ్తుంది. సో దట్ ఈస్ వాట్ కృత్రిమ మేధ ఈజ్ ఆల్ అబౌట్. మనం దాన్ని మనం ఏదో ఒక డిఫరెంట్గా చూడకూడదు ఫ్రెండ్స్. ఇవాళ స్టేజ్లో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృత్రిమ మేధ తెలిసిన ఒక ఐటీ ఉద్యోగి కన్నా కృత్రిమ మేధ తెలియని ఐటీ ఉద్యోగి చాలా బెటరు. సో అందరం మనం ఏఐ నాలెడ్జ్ వర్కర్స్ అంటే కృత్రిమ మేధాని ఎలా వాడుకోవాలి నీ ఉద్యోగంలో అనే ఒక అప్రోచ్ కనుక మనం తీసుకోగలిగితే, మిమ్మల్ని ఒక రీసెర్చ్ పేపర్ రాయమన్నారు, మీరు వెళ్ళి రాయకుండా ఒకసారి కృత్రిమ మేధ చాట్ జీపీటీకి వెళ్ళండి, ఈ డేటా అంతా ఇవ్వండి. చాట్ జీపీటీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని వెబ్సైట్లో ఉన్న డేటాని అది కన్సాలిడేట్ చేసి ఒక మాస్టర్ డేటాగా పెట్టుకుంది. మనం వెళ్ళి చాట్ జీపీటీని క్వశ్చన్ అడిగామనుకోండి, మనకి కరెక్ట్గా అది అట్లీస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ ఇస్తుంది. అక్కడి నుంచి మనం థీసిస్ బిల్డ్ చేసుకుంటే మనం ఈజీగా నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఫాస్ట్గా మన రీసెర్చ్ని ఫినిష్ చేయగలం. సో లుక్ ఎట్ కృత్రిమ మేధ యాజ్ ఎ లివింగ్ అండ్ బ్రీతింగ్ మెషిన్ బిట్వీన్ యూ అండ్ ద వర్క్ దట్ యూ వాంట్ టు అకాంప్లిష్. ఓకే ఫ్రెండ్స్, హోప్ఫుల్లీ దిస్ విల్ హెల్ప్ అమ్మా. సో సార్, ప్రస్తుతం ఉన్న ఈ ఏఐలో మీరు తెలుసుకున్న అత్యంత ఆసక్తికరమైన అభివృద్ధి అంటే మీరు ఏం చెప్తారు? ఇవాళ ఫస్ట్ థింగ్ ఇవాళ బాగా ఉపయోగపడేది ఏంటంటే అండి, చాట్ బాట్స్ బాగా వచ్చేసాయమ్మా ఇవాళ ఫేజ్లో, రైట్? అదే ఇందాక చెప్పినట్టుగా ఎట్ ద వెరీ వెరీ బేసిక్ సైడ్ ఒక మంచి ఇంటెలిజెంట్ చాట్ బాట్. ఇవాళ ఈ కైండ్ ఆఫ్ చాట్ బాట్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఓకే, ఇవాళ ఐ వుడ్ సే మోర్ మెచ్యూర్. మిగతావన్నీ ఉన్నాయి కానీ అంత మెచ్యూర్డ్గా లేవు. ఈ చాట్ బాట్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా కెరియర్ మెంటోరింగ్ ఇవ్వు అంటే ఇస్తుంది, నువ్వు నాకు సైకాలజిస్ట్గా యాక్ట్ చేయి నాకు ఆన్సర్స్ ఇవ్వు ఇస్తుంది, నువ్వు నాకు మంచి సినిమా ఐడియా ఇవ్వు ఇస్తుంది, రైట్? నువ్వు నాకు ఒక భాష నేర్పించు ఇస్తుంది. సో అలాంటి న్యాచురల్ ఫేజ్లో, అలాంటి బేసిక్గా అలాంటి ఫేజ్లో ఏఐ ఇవాళ ఉంది. ఇంకా బ్యూటిఫుల్ ఇంకా ఏఐ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అమ్మ. టెస్లా అనే ఒక కంపెనీ ఉంది, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, రైట్? ఇట్ ఈస్ రియల్లీ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ టుడే. టెస్లా హెస్ డన్, బట్ ఇట్ హ్యాస్ నాట్ టేకెన్ అప్ బికాస్ దెర్ ఆర్ సమ్ ఆబ్స్టికల్స్ వచ్చాయి. అలాగే సెల్ఫ్ క్లీనింగ్ రోబోట్స్, రైట్? ఆటోమేటికల్లీ ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ 3D ప్రింటింగ్ చేసే ప్రాజెక్ట్స్. సో వీటిలో ఏఐ వచ్చేసింది. కానీ ఆర్డినరీ మ్యాన్ మనం చూసే ఏఐ, ఆర్డినరీ మ్యాన్గా మనం చూసే ఏఐ ఇవాళ ఏంటంటే మన మొబైల్ ఫోన్స్లోనే ఏఐ దగ్గరికి వచ్చేస్తుంది. మీరు వాట్సాప్కి వెళ్ళినా కూడా ఇవాళ
మెటా ఏఐ బోట్ కనబడుతుంది, బాట్స్ కనబడతాయి ప్రతి చోట, ఒక బాట్ లేకపోతే ఒక అసిస్టెంట్ కనబడుతుంది. సో అక్కడ నేను చెప్తున్నాను ఇవాళ ఏఐ మనం ఎక్కడికో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వరకు వెళ్ళక్కర్లేదు. ఈ బాట్స్ని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని మన పనికి మనం ఉపయోగించగలిగితే డెఫినెట్గా మనం దాన్ని ప్రొడక్టివ్గా దాన్ని యూటిలైజ్ చేసుకోగలం, ఒక టూల్ లాగా ఇందాక చెప్పినట్టు. సో సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ చాలా చాలా ఉంది అంటారు. సో పెరుగుతున్న కొద్దీ, రోజులు పెరుగుతున్న కొద్దీ, సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతుందే కానీ తగ్గదు. సో ఆ పెరుగుతున్న టెక్నాలజీ భావితరాలకు నష్టంగా ఉంటుందా, లాభంగా ఉంటుందా, ఎలా ఉంటుంది? డెఫినెట్గా చాలా మంచి క్వశ్చన్ అమ్మా. బ్లెస్సింగా లేకపోతే నాట్ బ్లెస్సింగా, లేదా ఇంగ్లీష్లో చాలా బూన్ ఆర్ బేన్ అనేది అంటారు. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ మనము టెక్నాలజీతో కోఎగ్జిస్ట్ అవ్వాల్సిందే. ఫ్యూచర్లో కూడా టెక్నాలజీ మనతో కోఎగ్జిస్ట్ అవుతూనే ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్ అయిపోయింది అనుకోండి, చాలా పనులు ఏఐ చేస్తూ పోతుంది మన ఇంట్లో. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అమెరికాలో మీ కారుకి మార్నింగ్ 8 AM అవ్వగానే కారుకి తెలుసు అది ఆఫీస్కి తీసుకెళ్ళాలని, ఆటోమేటిక్గా అది డెస్టినేషన్ ఆఫీస్ సెట్ చేస్తుంది. అది కార్కి తెలుసు పెట్రోల్ తక్కువ ఉందనో లేకపోతే ఛార్జింగ్ తక్కువ ఉందనో నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఆపుతుంది. అది కార్కు తెలుసు. అలాగే నేను ఇంటికి వచ్చేటప్పుడు గెరాజ్ డోర్ ఓపెన్ చేయటము, క్లోజ్ చేయటము. సో టెక్నాలజీ మీద మనము తెలియకుండానే చాలా డిపెండ్ అయిపోయాం ఫ్రెండ్స్, రైట్? మనం టెక్నాలజీని ఎలా వాడుకుంటాము ఇవాళ, అందుకే ఏఐ ఎథిక్స్ ఫర్ ఏఐ అనే అంటే ఏంటంటే ఒక విలువలున్న ఏఐ కావాలి మనకి, రైట్? ఏఐ మొన్న ఒక మూవీ స్టార్ని మార్ఫ్ చేసి ఒక వీడియో వచ్చింది, మనందరికీ తెలుసు. ఆ వీడియో చాలా వైరల్ అయిన తర్వాత మూవీ స్టార్ చెప్పింది ఇది నా వీడియో కాదు. అలాగే ఈ పలానా నాయకుడు పలానా మాట అన్నాడు అని ఒక వీడియో వచ్చింది, కానీ అది కూడా మార్ఫ్డ్ వీడియోనే. సో టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే రాంగ్ ప్లేస్లోకి వెళ్తే అది ఇంకా మనం ఏం చేయలేం. కానీ మనము ఆ టెక్నాలజీతో దాన్ని ఒక ఎథిక్స్, ఒక గైడ్ లైన్స్ పెట్టి, ఇవాళ యూకే ఉంది ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది, ఏఐని ఇలాగే వాడుకోవాలి. యుఎస్ కూడా రిలీజ్ చేయబోతోంది. అలాగే మన ఇండియా కూడా ఏఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలా ఏఐని కృత్రిమ మేధ అనేది ఎలా వాడుకోవాలి, ఓకే? మీరు మంచి పనులకు వాడుకుంటారా, లేకపోతే ఇలా మార్ఫింగ్కి, ఫేక్ ప్రొఫైలింగ్కి, ఫేక్ వాయిస్కి వాడుకుంటారా అనేది మనము జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ లాంగ్ టర్మ్లో ఇది మనం అన్అవాయిడ్ చేయలేమండి. ఇది అన్అవాయిడబుల్. దీన్ని ముందరికి తీసుకెళ్ళి ఎప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనేది మనమే ట్రైన్ చేయాలి. దాన్ని సరిగ్గా ట్రైన్ చేయకపోతే ఒక మాట చెప్తాను. ఇవాళ ఏఐ పాయిజనింగ్ అండ్ డేటా పాయిజనింగ్ అనే ఒక మాట వచ్చిందండి. మనం ఏం చేస్తున్నారంటే కొంతమంది కంపెనీస్, కొన్ని స్టేట్స్, కొన్ని ఫారెన్ ఎలిమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఆ ఏఐ ఇంజన్నే రాంగ్గా ట్రైన్ చేస్తున్నాయి, ఒక బయాస్ లాగా అనమాట. ఇప్పుడు మీ ఇంజనే రాంగ్గా ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ డేటా మోడల్. ఆ డేటా మోడల్ ఒక రిజల్ట్ లాగా ఇస్తుంది మీకు, రైట్? బేస్డ్ ఆన్ ది హిస్టరీ. ఏఐ ఇస్ నథింగ్ బట్ హిస్టరీ అండి, రైట్? ఇప్పుడు దాన్ని కనుక మనం సరిగ్గా మనం బయాస్గా క్రియేట్ చేసామనుకోండి, ఇదే రైట్ ఆన్సరు అని దానికి ఫీడ్ చేసుకుంటూ పోయామనుకోండి, 2 + 8 = 11, 2 + 8 = 11 అని ఎన్నో రకాలుగా మనం ఫీడ్ చేస్తే ఏఐ 11 ఆన్సర్ ఇస్తుందండి. అదే డేటా పాయిజనింగ్ అంటారు. సో ఏఐలో ఉన్న థ్రెట్, టెక్నాలజీలో ఉన్న థ్రెట్ అదండి. లాట్ ఆఫ్ పెద్ద కంట్రీస్ వర్రీ అవుతున్నాయి. ఇదేంటంటే మనం రౌతు కొద్దు గుర్రం అనే ఒక మాట ఉన్నట్టుగా ఆ డేటాకి మనం ఏం ఫీడ్ చేస్తామో, ఏ లాజిక్ ఫీడ్ చేస్తామో ఆ అవుట్పుట్ అది ఇస్తుంది, రైట్? ఆ డేటాని మనం తప్పుగా ఫీడ్ చేసి తప్పు అవుట్పుట్ ఇస్తుంటే అప్పుడు జనాలందరూ ఇదే రైట్ ఏమో అనుకుంటారు. అప్పుడు అంతే ఫ్యాక్ట్స్ విల్ గెట్ టోటల్లీ మిస్ప్లేస్డ్, రైట్? సత్యమేవ జయతే అనే మాట టోటల్గా మనకి అది ఎక్కడ నిజం అవుతుందో ఎక్కడ అబద్ధం అవుతుందో తెలియకుండా పోతుంది అనమాట. సో అందుకని టెక్నాలజీతో మనం కోఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ టెక్నాలజీతో పాటు దాన్ని సరిగ్గా ఒక విలువలతో కూడిన టెక్నాలజీ, ఎథిక్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా పెట్టుకుని దీన్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదని ప్రతి కంట్రీ ఒక రూల్ సెట్ చేసుకుని గ్లోబల్గా దాన్ని కనుక తీసుకెళ్తే మనం టెక్నాలజీ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్ అండి. చిన్నప్పుడు మూవీ టికెట్ కొనుక్కోవాలంటే నేను మన సినిమా మూవీ టికెట్కి వెళ్ళాలంటే లైన్లో నుంచునేవాళ్ళం గంటలు. ఇవాళ మూవీ టికెట్ కూర్చోవాలంటే మన మొబైల్ ఫోన్లో వచ్చేస్తుంది, రైట్? అలాగే టెక్నాలజీ మన లైఫ్ ఈజీ చేసింది. అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ సమ్ కాంప్లెక్సిటీస్. వీ హ్యావ్ టు ట్రెడ్ ద లైన్ వెరీ కేర్ఫుల్లీ అండి.
సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఈ ఏఐ డెవలప్ అవుతున్న కొద్దీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళే ఇప్పుడు ఏఐ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. సో కొంతమంది ఆలోచిస్తున్నారు ఇది వెళ్తే ఎలా ఉంటుంది, మనకి జాబ్స్ ఎలా ఉంటాయి, సో వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎలా ఇస్తారు మీరు? తప్పకుండా అండి. ఐ థింక్ ఏఐలో ఏఐ అనేది ఫస్ట్ రెండు రకాలమ్మ. మనం నువ్వు ఏఐ డెవలపర్గా అవుతావు లేకపోతే మెషిన్ లెర్నింగ్ డెవలపర్గా అవుతావు అనేది ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, అది పక్కన పెడదాం. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఎలా చూడాలంటే ఏఐ ప్రతి జాబ్లో ఏఐ ఉంటుంది. ఓకే, మీరు అకౌంటెంట్ జాబ్కి వెళ్ళినా కూడా దాంట్లో ఒక ఏఐ టూల్ ఉండబోతోంది. ఇదొక మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎలా వాడారో, ఎక్సెల్ ఎలా వాడారో, ఈమెయిల్ ఎలా వాడారో ఒక ఏఐ టూల్ ఇందాక చెప్పినట్టుగా ఒక లివింగ్ అండ్ బ్రీతింగ్ టూల్ మీకు మీ చేసే పనికి మధ్యలో ఉంటుంది. అందుకే దాన్ని ఏఐ నాలెడ్జ్ వర్కర్. సో ఇఫ్ యు ఆర్ ఏ కాలేజ్ స్టూడెంట్ ఐదర్ ఇన్ మెకానికల్ ఆర్ బీకామ్ ఆర్ మార్కెటింగ్ ఆర్ ఫైనాన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్, మీ వెర్టికల్స్లో ఒక చిన్న గూగుల్ సెర్చ్, మన గూగుల్ తల్లిలో ఒక చిన్న సెర్చ్ చేయండి, ఏఐ టూల్స్ ఇన్ మార్కెటింగ్, ఏఐ టూల్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఏఐ టూల్స్ అంటే ఆ టూల్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నా ఫోర్టే కాబట్టి చెప్తున్నాను. ఇవాళ 20 ఏళ్ల క్రితం ఒక కంపెనీ వచ్చి మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి కోడ్ రాయమంది. 20 ఏళ్ల క్రితం నేను కోడ్ రాయాలంటే ఆ 10,000 లైన్స్ కోడ్ నేను రాయాల్సి వచ్చేది కూర్చుని. కానీ ఇవాళ ఏం చేసింది, గిట్ హబ్ కోపైలట్ అని ఒకటి వచ్చిందమ్మా. గిట్ హబ్ అంటే చాలామందికి తెలుసు, వినేవాళ్ళకి ఒక రిపాజిటరీ ఆఫ్ కోడ్. కోపైలట్ అనేది మైక్రోసాఫ్ట్ ఏఐ టూల్. దీని దగ్గరికి వెళ్ళి మీరు ఆ సినారియో ఇచ్చారు, నేను ఈ కంపెనీకి ఇలాంటి కోడ్ డెవలప్ చేయాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేసి పెట్టవా అంటే ఆ 10,000 లైన్ల కోడ్లో 6,000 లైన్ల కోడ్ అదే జనరేట్ చేసి మీకు ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది పవర్ ఆఫ్ ఏఐ. సో మీరు ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఏఐ డెవలపర్ అవ్వటం వేరు, కానీ ఏఐ టూల్స్ని ఎలా వాడుకోవాలి, కృత్రిమ మేధ ఇచ్చిన టూల్స్ ఇవాళ ప్రపంచం ఈ నెక్స్ట్ 2 to 5 years మీరు కృత్రిమ మేధ ఇచ్చిన టూల్స్ని ఎలా వాడుకోవాలి కనుక మీరు నేర్చుకుంటే మీరు మీ రిజ్యూమీలో మీకు ఇమీడియట్గా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో సింపుల్ సెర్చ్, మీరు డెవలపర్ జాబ్కి వెళ్తున్నారు, మీరు డెవలపర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, టెస్టింగ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేకపోతే మార్కెటింగ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మీరు జస్ట్ ఏం చేస్తారు వెళ్ళే ముందు అంటే మీరు ఓకే మీ మార్కెటింగ్ స్కిల్స్ మీకున్నాయి, మీ ఎంబీఏ మీకుంది, మీకు చార్టర్డ్ అకౌంటెంట్ స్కిల్స్ ఉన్నాయి, దాంతోపాటు మీరు ఏం పెట్టుకోండి అంటే గూగుల్కి వెళ్ళి నాకు దీంతోపాటు ఈ ఏఐ టూల్స్ కూడా తెలుసు, నేను చాలా టూల్స్ ఉన్నాయి, నేను మీకు చెప్పచ్చు, మీకు రాయొచ్చు, నా వెబ్సైట్లో పెట్టాను. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక టూల్ ఉంది. మార్కెటింగ్ ఒక టూల్ ఉంది, డెవలప్మెంట్కి ఒక టూల్ ఉంది, రైట్? మీరు ఆ టూల్ని ఏ టూల్ని పట్టుకుని కనుక అది నాకు తెలుసు, అది నేను మీ కంపెనీకి తీసుకొచ్చి మన బిజినెస్ ప్రొడక్టివిటీ పెంచుతానంటే మిమ్మల్ని ఎవరు హైర్ చేసుకోరో చూడండి, ఇమీడియట్గా మీకు జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో అందుకని మీ అందరూ ఫస్ట్ థింగ్ ఇది నేర్చుకోండి. సెకండ్, మీరు నిజంగా ఏఐ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు, మీ ప్రశ్న ప్రకారం ఏఐ డెవలపర్ అవ్వాలి, నేనే ఏఐ లాగా ఒక మంచి బిల్డ్ చేయాలంటే దానికి ఒక లాంగ్ ప్రాసెస్ అమ్మ. ఎందుకంటే ఫస్ట్ మీ మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ స్టాటిస్టిక్స్ బాగా ఉండాలి, అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్. సో మీలో ఇక్కడ వినేవాళ్ళందరూ సాలిడ్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ కనుక ఉంటే మీరు వెళ్ళి ఫస్ట్ థింగ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోండి, దాంతోపాటు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ఈ రెండు నేర్చుకున్న తర్వాత నెమ్మదిగా ఏఐ ఫ్రేమ్వర్క్స్, సో మెనీ ఉన్నాయి ఏఐ ఫ్రేమ్వర్క్స్, వాటిని స్లోగా మీరు నేర్చుకుంటూ వెళ్తే అప్పుడు మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ ఏఐ డెవలపర్స్ అవుతారు ఫ్రెండ్స్. బట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏఐ డెవలపర్ అనేది చాలా చాలా కాంప్లెక్స్. మంచి వాళ్ళు చాలామంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు డెవలపర్గా పనిచేసిన వాళ్ళు ఏఐ డెవలపర్ అవ్వడానికి కష్టపడుతున్నారు. ఎందుకంటే దాంట్లో లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, లాట్ ఆఫ్ అల్గారిథమ్స్, లాజిక్ ఉంటుంది. అందుకని మనం ఫస్ట్ చిన్న స్టెప్ తీసుకుందాం ఫ్రెండ్స్. మనం ఏఐ డెవలపర్ అయ్యే ముందు మనం ఏఐ టూల్స్ని ఎలా వాడుకుందామో, ఒక ఏఐ నాలెడ్జ్ వర్కర్గా ఎలా మారదాం. సాఫ్ట్వేర్ డెవలపర్ విత్ ఏఐ నాలెడ్జ్, సాఫ్ట్వేర్ టెస్టర్ విత్ ఏఐ నాలెడ్జ్, మార్కెటింగ్ పర్సన్ విత్ ఏఐ నాలెడ్జ్. ఆ టూల్ని నేర్చుకుంటే ఫస్ట్ థింగ్ అండి పెద్ద కంపెనీస్ మిమ్మల్ని ఇమీడియట్గా తీసుకుంటాయి బ్రదర్స్. నాన్ ఏఐ వాళ్ళు, ఇప్పుడు నార్మల్గా జనరల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఏఐ గురించి తెలుసుకున్న వాళ్ళు ఆ కోర్సులోకి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు ఇంజనీరింగ్లో అంటే సపరేట్గా ఏఐ కోర్స్ వచ్చింది, అలా లేని వాళ్ళు సపరేట్గా కోర్స్ చేయాలంటే దానికి ఏమైనా కోర్స్ ఉందా వాళ్ళకి? ఇప్పుడు చాలా కోర్సులు ఉన్నాయండి. ఇప్పుడు
ఐ మీన్ ఐఐఎమ్స్ ఐఐటీస్ దగ్గర నుంచి లేకపోతే యూఎస్ యూనివర్సిటీస్ అన్నీ ఈ పోర్టల్స్ ఉన్నాయి. కోర్సెరా పోర్టల్ కానీ లేకపోతే ఇంకా చాలా స్కిల్స్ పోర్టల్. నేను అంటే ఒక పర్టికులర్ కంపెనీని చెప్పట్లేదు. కోర్సెరా ఇస్ ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిట్ కంపెనీ ఆర్ కాంప్టియా అని. మీరు ఆన్లైన్ కొట్టి లెర్నింగ్ ఏఐ అని కనుక మీరు కనుక కొడితే మీకు చాలా స్టెప్స్ చాలా విధాలుగా మీకు అది నేర్చుకోవడానికి మీకు టూల్స్ ట్రైనింగ్ అవైలబుల్ ఉంటుందండి. బట్ ఫౌండేషన్ ఈజ్ మ్యాథమెటిక్స్, అనలిటికల్ థింకింగ్, రైటింగ్ అల్గారిథమ్స్, పైథాన్ లాంగ్వేజ్ అండ్ దెన్ అక్కడి నుంచి మీరు నెమ్మదిగా ఏ డెవలపర్గా ఎవాల్వ్ అవ్వచ్చు. సో ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయంటారు? ఏఐలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. ఏఐలో ఇప్పుడు మనం మార్కెట్ చూస్తుంటే మీరు ఇవాళ ఉద్యోగాలు ఒక 1 or 2 yearsలో మీరు ఇవాళ ఉద్యోగ టైటిల్స్ మీకు కనబడవు ఫ్రెండ్స్. అన్నీ కొత్త రకంగా కనబడతాయి. అన్నిట్లో ఏఐ కనబడుతుంది. ఎవ్రీథింగ్ ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్, ఏఐ మార్కెటింగ్ పర్సన్, అన్నిట్లో ఏఐ ఉంటుంది. అగైన్ జనరేటివ్ ఇందాక చెప్పినట్టుగా ఏఐ నాలెడ్జ్ వర్కర్ జాబ్స్ ఫస్ట్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్ ఏఐ డెవలపర్స్, ద వన్స్ హూ వర్క్ ఆన్ ఏఐ, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, హార్డ్వేర్ ఇంజనీరింగ్, రైట్, ఆ జాబ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. వీటన్నిటికన్నా ఏఐ వలన ఏంటంటే ఏఐ ఇస్ నథింగ్ బట్ ఇందాక నేను చెప్పాను ఫ్రెండ్స్, డేటా మీద ఒక కంప్యూటర్కి మనం డేటాని ఫీడ్ చేస్తున్నాము. అసలు కృత్రిమ మేధ అంటే ఏంటి? ఆ కంప్యూటర్కి మనం చెప్తున్నాము 1+1=2 అని కంప్యూటర్కి చెప్తున్నాము. ఓకే, అలాగే ఒక కార్కి చెప్తున్నాము, కార్కి ఇన్ని కెమెరాస్ నుంచి ఫీడ్ పెట్టి లేన్లో ఉండి స్ట్రైట్గా పెట్టుకో వీలు అని కారుకి నేర్పిస్తున్నాము డేటా ద్వారా. ఒక చిన్న రోబోట్కి ఇలా గ్లాస్తో మంచినీళ్ళు తాగడానికి ఆల్మోస్ట్ 1000 lines కోడ్ రాయాల్సి వస్తుంది ఆ రోబోట్కి అలా ఫంక్షన్ అవ్వటానికి. సో అందుకని అలాంటి జాబ్స్ చాలానే ఉన్నాయి. కానీ దానికి వెరీ హార్డ్ కోడ్ పైథాన్ ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్, మెషిన్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, డీప్ కంప్యూటర్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఆ జాబ్స్ కాల్డ్ స్పెషలైజ్డ్ జాబ్స్ బాగానే ఉన్నాయి. బట్ జనరలైజ్డ్ జాబ్స్, హౌ టు యూజ్ ద ఏఐ టూల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వీటికి మామూలు స్కిల్స్ సరిపోవు ఫ్రెండ్స్, మీకు స్పెషల్ స్కిల్స్ కావాలి. మీరు దాని గురించి నేను మాట్లాడతాను, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఈ ఏఐ డ్రివెన్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్లో ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలో నేను మళ్ళీ మాట్లాడతాను ఫ్రెండ్స్. సో ఇందులో ఉన్న ప్రజెంట్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏఐలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్ దానికి అప్డేట్గా ఉంటారని ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు ఇది మనదంతా ఇవాళ కార్పొరేట్ డ్రివెన్ కల్చర్, అంటే క్యాపిటలిజం డ్రివెన్ కల్చర్ అండి. ఓకే, ఒక పెద్ద కంపెనీస్ ఒక 5-6 ఉన్నాయి ఇవాళ ఏఐ డామినేటెడ్ కంపెనీస్. ఆ చిప్ కంపెనీ లైక్ ఎన్విడియా టు సాఫ్ట్వేర్ కంపెనీ లైక్ మైక్రోసాఫ్ట్, రైట్, ఇవన్నీ పెద్ద కంపెనీస్. ఇవన్నీ ఏఐ రేస్లో ముందరుండాలనుకుంటున్నాయండి, రైట్. సో అందుకని ఏం చేస్తున్నాయంటే వాళ్ళు డేటా సైంటిస్ట్స్ని, మ్యాథమెటిషియన్స్ని పిలుచుకొచ్చి ప్రపంచంలో ఎక్కడ డేటా అవైలబిలిటీ ఉంటుందో ఆ డేటాని కన్సాలిడేట్ చేసి ఆ డేటాని ఉపయోగించే మోడల్స్ని క్రియేట్ చేస్తున్నారు, రైట్. ఇప్పుడు మన ఆయుర్వేదం ఎలా వచ్చింది ఫ్రెండ్స్? ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏఐ వాళ్ళు ఆయుర్వేదం ఇన్ని మూలికల దగ్గర నుంచి మన తాత ముత్తాతలు అందరూ కలెక్ట్ చేసుకుని ఫలానా మూలిక వాడితే ఫలానా జబ్బు రిజాల్వ్ అవుతుంది అనేది ఇలా డేటా అనలైజ్ చేస్తూ పోతూ ఉంటే శాస్త్ర ప్రకారంగా డిస్కవర్ చేశారు ఆయుర్వేదం. కానీ ఏఐ కూడా అంతే అండి, ఇన్ని డేటా పాయింట్స్ తీసుకుంటున్నారు. ప్రతి పెద్ద కంపెనీ ఏం చేస్తుంది, ఇన్ని డేటా మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో ఒక ఆర్డర్ చేస్తే అది కూడా డేటానే వాళ్ళకి. మీరు ఎంతసేపు రోజు మీ కంప్యూటర్ వాడతారు, ల్యాప్టాప్ వాడతారు, మొబైల్ వాడతారు, అది కూడా డేటా. ఈ డేటాను ఉపయోగించి ఒక రకమైన ఇంటెలిజెన్స్ మీకు ఇవ్వబోతోంది. మీ జాబ్ని ఇందాక చెప్పినట్టుగా ఎలా ఈజీ చేయాలి అనేదే కంపెనీస్ అన్ని చూస్తున్నాయమ్మ. ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకోండి, దే కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ వర్చువల్ మెటా కళ్ళజోడులు అనమాట. మీరు ఏంటంటే దాన్ని పెట్టేసుకుని మొత్తం వరల్డ్ అంతా మీరు మీ కళ్ళ ముందు చూడొచ్చు, టచ్ అండ్ ఫీల్ చేసినట్టుగా చేయొచ్చు మీరు. సో సిమ్యులేట్ చేస్తుంది. మీరు జూకి వెళ్ళకపోయినా జూలో ఉన్నట్టు ఆ కళ్ళజోడు పెట్టుకుంటే ఆ సిమ్యులేషన్ మీకు కనబడుతుంది అనమాట. సో ఫ్యూచర్లో టీవీల కన్నా జనాలందరూ ఈ కళ్ళజోడులు, అందుకే వేరబుల్స్ అంటారు, వేరబుల్స్ వచ్చేస్తున్నాయి. ఇవాళ ఆల్రెడీ మనకి స్మార్ట్ వాచెస్ వచ్చాయి, స్మార్ట్ కళ్ళజోడులు వచ్చాయి, అలాగే స్మార్ట్ ఎవ్రీథింగ్. మీకు ఒక పెట్టుకుంటే మెటా వాళ్ళది పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎల్జీ వాళ్ళది, ఎనీబడి, శాంసంగ్ వాళ్ళది పెట్టుకుంటే
దాంట్లో మీకు ప్రపంచం అంతా లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ అనమాట. రైట్ ఫ్రమ్ సిమ్యులేటింగ్ ఆన్ ఎ సైకిల్ రైడ్ టు గోయింగ్ టు ఎ జూ ఆర్ లెర్నింగ్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద మెంటోర్, ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్ లైక్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సార్ ఈ ఏఐలో బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది సార్ అసలు? అంటే అగైన్ ఇందాక మనం చెప్పినట్టు ఏఐకి బేసిక్ డేటా. ఓకే, డేటాని ప్రొటెక్ట్ చేసుకుంటూ పోవాలి అంటే బ్లాక్ చైన్ అనే ఒక టెక్నాలజీ క్రియేట్ అయినది. ఇవాళ ఒక దస్తావేజులు ఉన్నాయి. ఇవాళ మనకి ఒక ప్రాపర్టీ కొని ఒక ప్రాపర్టీ అమ్మితే దస్తావేజులు, రైట్? ఈ దస్తావేజులు ఒరిజినల్లా కాదా అని మనం వెరిఫై చేయటం ఆఫ్టర్ 4-5 జనరేషన్స్ చాలా కష్టం అయిపోతుంది, రైట్? ఒక ఆఫ్టర్ 10-15 ట్రాన్సాక్షన్స్ ఇంకా కష్టమైపోతుంది, రైట్? అందుకని బ్లాక్ చైన్ అంటే ఏంటి అంటే ఇట్ విల్ క్రియేట్ ఎ హిస్టరీ ఆఫ్ ద ప్రీవియస్ ఓనర్ హిస్టరీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి అపెండ్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు హిస్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణారావు బాట్ ఇట్ ఫ్రమ్ రామారావు బాట్ ఇట్ ఫ్రమ్ గోపాలరావు, లైక్ దాట్ ఆల్ దట్ మనం దస్తావేజుల్లో మనం ఉంచుకున్నట్టుగా ప్రతి ట్రాన్సాక్షన్ని బ్లాక్ చైన్లో ఒక హెడర్ లాగా స్టోర్ చేస్తుంది. ఇది ఏంటంటే ఒక సెక్యూరిటీ పరంగా, ఎందుకంటే ఏఐ వెళ్ళిన కొద్దీ సెక్యూరిటీ చాలా పెద్ద సమస్య అయిపోతుందమ్మా. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను అడిగింది బ్లాక్ చైన్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న ఒక ఫేక్ వీడియో అప్లోడ్ అయింది పలానా చోట నుంచి. ఆ ఫేక్ వీడియో ఆరిజినేటర్ ఎవడు అనేది కనుక్కోవాలి అంటే చాలా కష్టం ఇవ్వాలి. కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కనుక వచ్చింది అంటే ఆరిజినేటర్ ఎప్పుడు ఎవడైతే ఫార్వర్డ్ చేస్తాడో, ఫస్ట్ ఫార్వర్డరు ఆర్ ఫస్ట్ అప్లోడరు, వాడి కాంటాక్ట్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా దానికి అపెండ్ అవుతూ పోతాయి, కలుపుకుంటూ పోతుంది అనమాట. సో న్యాచురల్గా ఒక సైబర్ ఇంజనీర్ ఆ డేటాను తీసుకుని ఫస్ట్ ఎవరో ఆరిజినేట్ చేశారో దాన్ని ట్రేస్ చేయగలరు. సో బ్లాక్ చైన్ అంటే ఏంటంటే ఒక చైన్ మొత్తం ట్రాక్ చేసుకుంటూ డేటా ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, ఎక్కడ రిసీవ్ అయింది, మొత్తం స్టెప్స్ని ఇవాళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. దస్తావేజులు ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. కానీ చాలా వెరీ వెరీ బేసిక్లో ఉందమ్మా. ఇవాళ చాలా దూరం వెళ్ళాలి మనం. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారా, ఇది మీకు చెప్పక్కర్లా. సూపర్ కంప్యూటర్స్ అనే మాట మీరు వినుంటారు. ఇండియాలో కూడా సూపర్ కంప్యూటర్స్ వస్తున్నాయి. ఇవాళ మీరు నమ్మరు, మనం వాడే మొబైల్ ఫోను మన చంద్రుడికి ఫస్ట్ టైం అపోలోలో ల్యాండ్ చేసిన దానికన్నా ఒక 2-3 టైమ్స్ పవర్ఫుల్. అప్పుడు ఆ రాకెట్ లాంచ్ చేసి చంద్రుడి మీద ల్యాండ్ అయిన అపోలో మిషన్, ఆ మిషన్ కన్నా ఇది మన మొబైల్ ఫోన్లో ఉన్న CPU మెమరీ చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మరి అలాంటి మొబైల్ ఫోన్, రైట్, అలాంటి టెక్నాలజీ ఇవాళ మన దగ్గర ఎవాల్వ్ అయింది. సో వాట్ ఐ వాంట్ టు సే హియర్ ఈస్, మీ రెండో క్వశ్చన్ మీరు ఏమన్నారు దీని గురించి, బ్లాక్ చైన్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో దట్ బేసికలీ షోస్ హౌ మచ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్, హౌ మచ్ కంప్యూటేషనల్ పవర్. ఇవాళ మనం 8 MB మెమరీ ఉంది, 12 MB మెమరీ ఉంది, 64 GB నాట్ MB GB మెమరీ వరకు వెళ్ళిపోయాం. ఎంతవరకు వెళ్ళిపోయాం? మెమరీయే 64 GB ఉంది కొన్ని చోట్ల, రైట్? అంత పవర్ఫుల్గా వెళ్ళిపోతున్నాం అంటే కంప్యూటేషనల్ పవర్ పెరిగిపోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇంకా ఫాస్టర్ ప్రాసెసర్స్ ఏఐ వాడటం వల్ల ఇంకా డెవలప్ అవుతున్నాయి. చాలా దూరం ఉంది ఇది. మీ అందరూ ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఉన్న పిల్లలందరూ మీరు చదవండి దీని గురించి. ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ టాపిక్, హార్డ్వేర్ ఇంజనీరింగ్ టాపిక్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్. మీరు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇంజనీరింగ్, హార్డ్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు డెఫినెట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ చదవండి. లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ US, మన ఇండియాలో కూడా ఒక సూపర్ కంప్యూటర్ రావాలి. మనం కనుక అది డిజైన్ చేయగలిగితే మనం కూడా చాలా పైనీర్స్ అవుతాము, చాలా ముందరికి వెళ్తాం ఫ్రెండ్స్. సార్, మీరు చేసే పనిలో ఏఐ గురించి ఏమన్నా నైతిక సమస్యలు వస్తే కనుక దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు? అండ్ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు ఈ పరిష్కరణ విషయంలో? నైతిక అంటే మరి మీరు నైతిక అంటే నార్మల్గా టెక్నాలజీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇప్పుడు మీరు చేసే పనిలోనే ఏఐతో మీరు ఎట్లా సాల్వ్ చేయగలరు? అంటే ఇప్పుడుకున్న మెచ్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లెవెల్ వరకే ఏఐ సాల్వ్ చేయగలుగుతుందండి. ఇవాళ మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము వర్షాకాలం వచ్చినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇండియాలో కానీ మనకి ఎక్కడెక్కడ రెయిన్ఫాల్ ఎక్కువ పడుతుంది, ఎక్కడెక్కడ రెయిన్ఫాల్ తక్కువ పడుతుంది, ఎక్కడ వాటర్ షార్టేజ్ ఉందని ఒక డేటా మనం గ్యాదర్ చేసాం. ఈ డేటాని
మనం ఏఐ నథింగ్ బట్ కృత్రిమ మేధ అంటే ఏంటి, డేటాకి ఫీడ్ చేయటము, రైట్. ఇది మనం ఫీడ్ చేస్తే అది కొన్నిసార్లు మీరు దాని ప్రకారం గవర్నమెంట్ ఏం చేయొచ్చు, పలానా చోట ఎక్కువ వాటర్ కావాలి, పలానా చోట తక్కువ వాటర్ సప్లై కావాలి అని ఒకటి క్రియేట్ చేసింది అనుకోండి. కానీ కొన్నిసార్లు ఆ డేటా కరెక్ట్గా కాకపోతే ఆ ప్రిడిక్షన్స్ కూడా రాంగ్ అవుతాయి. సో అలాంటి చోట ఏఐ కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్. సో అందుకని మనం ఏం చేయాలంటే డేటా దాన్ని కరెక్ట్గా ఎలాంటి డేటా ఇవ్వాలి. ఎప్పుడైనా మీరు చెప్పిన క్వశ్చన్కి ఎప్పుడైనా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వస్తే ఆ డేటా సోర్స్ దగ్గరికి వెళ్ళి మనం డేటా కరెక్ట్గా ఇచ్చామా, ఇందాక చెప్పాను చూడండి 8+2 = 11 అని ఏఐకి మనం ఫీడ్ చేసుకుంటూ పోతే రేపు ఎవరైనా 8+2 ఏంటి అని అడిగితే 11 అన్న ఆన్సర్ ఇచ్చింది అనుకోండి, ఏఐ కాస్త మనని ముంచేసినట్టే. సో ఇలాంటి సమస్యలు ఏఐలో కొన్నిసార్లు చాలానే వచ్చాయి. ఏఐ పెరిగిన కొద్దీ రీసెంట్గా మనకి ఒక పెద్ద అవుటేజ్ జరిగింది, మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ అని పెద్ద అవుటేజ్, ఎయిర్ప్లైన్స్ ఆగిపోయాయి, హాస్పిటల్స్ అన్నీ ఆగిపోయాయి. రెండు వారాల క్రితం మైక్రోసాఫ్ట్ ఇన్సిడెంట్ అని, క్రౌడ్ స్ట్రైక్ ఇన్సిడెంట్ అన్నారు. అది కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్. అది ఏంటంటే డిపెండెన్సీ ఆఫ్ డేటా కానీ డిపెండెన్సీ ఆఫ్ క్లౌడ్ పెరిగిపోయింది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము రెడీ చేయాలి ఫేస్ చేయడానికి. కానీ హోప్ఫుల్లీ ఇండస్ట్రీ ముందరికి వెళ్తున్న కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయి అనుకుంటున్నాము. అంటే ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అందుకే టెక్నాలజీ మీరు అడిగినట్టుగా ఇలాంటి సమస్యలకి, ఇలాంటి సిచ్యువేషన్స్కి ఇంకా సొల్యూషన్ ఏం లేదు. వాళ్ళు ఏం చేశారంటే మన పెద్ద ప్రాబ్లం రాగానే దాన్ని బేసిక్గా రివర్స్ ఇంప్లిమెంట్ చేశారు. సో అది వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. మరి స్టూడెంట్స్ ఈ కెరియర్లో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి కొన్ని స్కిల్స్ అవసరం ఉంటాయి, లైక్ టెక్నాలజికల్ స్కిల్స్. అలాంటి స్కిల్స్ ఎటువంటి స్కిల్స్ ఉండాలి టెక్నాలజికల్ స్కిల్స్ అంటే? ఇప్పుడు నేను చెప్పినట్టుగా అండి, ఫస్ట్ మనందరము స్టూడెంట్స్ ఇప్పుడు మీరు అర్థం చేసుకునేది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము ఒక ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఉన్నాం. అంటే ఇదివరకు లాగా మార్కులు పెట్టి డిగ్రీలు ఉంచుకుంటే జాబ్స్ వచ్చే రోజులు పోయినాయి. ఇవాళ లాస్ట్ 6 months నుంచి 5 ఏళ్ళు ఉద్యోగం ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు ఉద్యోగం నిలుపుకోలేకపోతున్నారు. ఎందుకంటే జాబ్స్ మారిపోయినాయి, జాబ్స్ ఆర్ చేంజ్డ్. సో అందుకని ఇవాళ మనం ఒక ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్ అంటే ఒక కొత్త ఆలోచన విధానం మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. మీరు అందరూ కొత్త అప్రోచ్ తీసుకోవాలి, చదువుకోండి, డిగ్రీస్ తెచ్చుకోండి. దాంతోపాటు డిగ్రీస్ ఒక్కటే సరిపోదు, నైపుణ్యం కూడా కావాలి, స్కిల్స్ కావాలి, కాంపిటెన్సీస్ కావాలి. వీటిని ఎలా డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టుగా నేను దీన్ని ఫౌండేషనల్ స్కిల్స్ అని ఫస్ట్ ఒక సెక్షన్గా పెట్టుకుందాం. అంటే ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్. ఫస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడటము, ఇంగ్లీష్లో ఇంటరాక్ట్ అవ్వటము, రైట్. కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఎనీ టెక్నాలజీ జాబ్ కానీ ఎనీ ఫ్యూచర్ జాబ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి ఫస్ట్ బాగా, రైట్. రోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవండి. మా చిన్నప్పుడు మేము ఇంగ్లీష్ క్రికెట్ కామెంటరీ వినేవాళ్ళం, అయితే ఇంగ్లీష్ వాయిస్ ఆఫ్ అమెరికా వినేవాళ్ళం, బీబీసీ వినేవాళ్ళం. బట్ ఇవాళ మీకు చాలా ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మూవీస్ వస్తున్నాయి. మీరు డెఫినెట్గా ఇంగ్లీష్లో కాన్వర్స్ చేసుకోండి. అలా అని మాతృభాషను మర్చిపోకండి, ఇంగ్లీష్లో నేర్చుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ అ వర్కింగ్ లాంగ్వేజ్, జస్ట్ లైక్ అవర్ వర్కింగ్ లాంగ్వేజ్ అట్ హోమ్ ఈజ్ అవర్ మాతృభాష, రైట్. సో ఇంగ్లీష్ నేర్చుకోండి. నెక్స్ట్ వన్, మీరు నేర్చుకున్న ప్రతి టాపిక్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోండి. తెలుగు మూవీలో ఒక డైలాగ్ ఉంది, ఎందుకు, ఏమిటి, ఎలా, రైట్. ప్రతి చోట మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఒక టాపిక్ చెప్పారు, హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్ అని ఒక టాపిక్ చెప్పారు, అయితే మెటీరియల్ థింగ్స్, మెకానికల్ ఇంజనీరింగ్లో థర్మోడైనమిక్స్ అని చెప్పారు, అయితే కంప్యూటర్లో హార్డ్వేర్ VLSI అని చెప్పారు. అవన్నిటిని మీరు ఒక థియరీ లాగా చదవద్దు ఫ్రెండ్స్, మార్కుల కోసం చదవద్దు. అసలు VLSI అంటే ఏంటి, ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ఏంటి, రియల్ వరల్డ్లో దాన్ని ఎలా వాడతారు అని ఫౌండేషన్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ రెండు మీరు ఫౌండేషనల్గా నేర్చుకోండి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. మీరు తెలుసుకున్న స్కూల్లో 8th క్లాస్ నుంచి మనకి చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి, చాలా మంచి నాలెడ్జ్ మన సైన్స్ టీచర్స్ చెప్తున్నారు, మన ఇంజనీరింగ్ స్కూల్స్లో, ఆర్ట్స్ స్కూల్స్లో, కామర్స్ స్కూల్స్లో మనకి మంచి టాపిక్స్ చెప్తున్నారు. మీరు ఫస్ట్ అది రియల్ వరల్డ్లో ఎలా వాడుతున్నాం అనేది కనుక మీరు కనుక ఆ మ్యాప్ చేయగలిగితే, మీరు ఎప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు, బస్సులో వెనక్కి వస్తూ ఉంటారు, ఒక్క 5 నిమిషాలు ఇవాళ క్లాస్లో ఏం చెప్పారు, హైడ్రోడైనమిక్స్ చెప్పారు, ఇది రియల్ వరల్డ్లో ఎలా వాడుతుంది. ఓకే, ఇవాళ డేటా సైన్సెస్ గురించి చెప్పారు, ఇది ఎలా వాడతారు రియల్ వరల్డ్లో అనేది మీరు కనుక మ్యాప్ చేసుకోగలిగితే ఫౌండేషన్ మీకు క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఫౌండేషన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళచ్చు, విచ్ ఈస్ స్పెషలైజేషన్, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్.
క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, క్రియేటివిటీ స్కిల్స్. ఇవి ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 10 ఏళ్ల తర్వాత మన కాంపిటీషను మన పక్కనున్న మన ఫ్రెండ్ కాదు, మన కాంపిటీషన్ ఒక ఏఐ చిట్టి అనే ఒక రోబోట్ మన కాంపిటీషన్. ఓకే, దానికి బ్రేక్స్ అక్కర్లేదు, శాలరీ రేజ్ అక్కర్లేదు, ట్రైనింగ్ అక్కర్లేదు, వెకేషన్ అక్కర్లేదు, టైం ఆఫ్ అక్కర్లేదు. అది 24 అవర్స్ పనిచేస్తూనే ఉంటుంది, 24 అవర్స్ నేర్చుకుంటూనే ఉంటుంది. మరి అలాంటి ఒక ఏఐ, ఒక ఆండ్రాయిడ్, ఒక రోబోట్ని మనం ఎలా కంపీట్ చేయాలి ఫ్రెండ్స్? మనము మన స్ట్రెంగ్స్ మీద ముందరికెళ్ళాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం నేర్చుకోవాలి. ఇవాళ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఫ్యూచర్లో ఒక నెంబర్ 1 స్కిల్. మనం ఎక్కడ ఏ ప్రాబ్లం చూసినా ఈ క్వశ్చన్ అడిగితే ఎందుకు, ఏమిటి, ఎలా. ఆ క్రిటికల్ థింకింగ్లో 7 వైస్, 7 టైమ్స్ ఎందుకు 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 అని అడిగితే క్రిటికల్ థింకింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇవాళ వాటర్ షార్టేజ్, సమ్మర్లో వాటర్ షార్టేజ్ ఉంటుంది, రైనీ సీజన్లో వాటర్ ఓవర్ఫ్లో ఉంటుంది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం స్టూడెంట్ లాగా? దీన్ని 7 టైమ్స్ మీరు క్వశ్చన్ వేసుకోండి. ఓకే, మనకి వాటర్ షార్టేజ్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వాటర్ ఫాల్ వచ్చినప్పుడు మనం ఎక్కువ స్టోర్ చేయలేకపోతున్నాం. ఎందుకు స్టోర్ చేయలేకపోతున్నాము? మనకి ఇంకుడు గుంటలు లేవు, ఎందుకు లేవు, ఎక్కడ ఉండాలి? ఇలాంటి మనం 7 టైమ్స్ మనం 7 క్వశ్చన్స్ అడిగితే మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆ క్రిటికల్ థింకింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే క్రియేటివిటీ. ఇవాళ మన ఇండియాలో ఎందుకు బిల్ గేట్స్ లేడు? ఇవాళ మన ఇండియాలో స్టీవ్ జాబ్స్ ఎందుకు లేడు? అలాంటి ఇన్నోవేషన్ మన ఇండియా నుంచి ఎందుకు రావట్లేదంటే మనం జస్ట్ ఒక ఎంప్లాయీస్ అవుదామని చూస్తున్నాం కానీ ఎంటర్ప్రినర్స్ అవుదామని చూడటం లేదు ఫ్రెండ్స్. సో ఇవాళ యువతకి మీ అందరూ చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఐటీ జాబ్ తీసుకుంటాం, ఈ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళటం కన్నా మీరు మీ స్వతహా మట్టిలో ఉన్న మాణిక్యాలు మీ అందరికీ ఉన్న తెలివితేటలు, క్రియేటివిటీ ఉపయోగించుకుని ఒక కామన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇవాళ యూబర్ అనే ఒక మన యాప్ అందరం వాడుతున్నాం. అసలు యూబర్ లేనప్పుడు ఏమయ్యేది? ఒక క్యాబ్ బుక్ చేయాలనుకుంటే ఫోన్ చేసేవాళ్ళం. బాబు నాకు క్యాబ్ కావాలంటే, సార్ నేను ఎక్కడో ఉన్నాను సార్, సిటీకి అటువైపు ఉన్నాను, నువ్వేమో సిటీకి ఇటుపక్కన ఉన్నావు. 2 గంటలు ఆగిన తర్వాత వాడు వస్తాడు. కానీ ఇవాళ యూబర్ ఏం చేసింది? ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది. నీ పక్కన ఉన్న క్యాబ్ డ్రైవర్స్ నిన్ను కలిపింది జీపీఎస్ ద్వారా. అది సింప్లెస్ట్ సొల్యూషన్. ఒక చిన్న సైంటిస్ట్ కూడా అక్కర్లే, అతను ఒక నార్మల్ బిజినెస్ పర్సన్ క్యాబ్ బుకింగ్లో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇలాంటి యాప్ క్రియేట్ చేశాడు, రైట్? అలాగే యూపీఐ. ఇవాళ యూపీఐ అనేది మనకి పేమెంట్స్ ఎంత ఫాస్ట్గా అవుతున్నాయి. ఇలాంటిది కూడా ఒక ఇన్వెన్షన్. సో ఇలాంటివి మనకు కావాలి ఫ్రెండ్స్. మన దేశంలో మీరు జస్ట్ మీ పరిస్థితులు చూసుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇంజనీరింగ్ కాలేజ్లో. ఇది నేను చెప్పే ఈ నెక్స్ట్ ఫౌండేషనల్ స్కిల్స్ తర్వాత ఈ స్పెషలైజేషన్ స్కిల్స్లో మీరు ఇలాంటి క్రియేటివ్ థింకింగ్, ఈ ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేయగలను, డిఫరెంట్గా ఎలా సాల్వ్ చేయగలను, రైట్ అనే కనుక ఆలోచిస్తే మీరు మన ఇండియాలో ఒక మంచి కొత్త ప్రోడక్ట్ని మీరు తీసుకొస్తారు ఫ్రెండ్స్. టైమ్ ఈజ్ నౌ. సో ఫైనల్లీ టెక్నాలజికల్స్ నేను చెప్పాను, ఫౌండేషనల్ స్కిల్స్, బేసిక్ కమ్యూనికేషన్, కొలాబరేషన్ స్కిల్స్, రైట్? ఆ తర్వాత స్పెషలైజ్ స్కిల్స్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, రైట్? క్రియేటివిటీ స్కిల్స్. దీని గురించి నేను గంటలు మాట్లాడగలను అండ్ డీటెయిల్గా కూడా మాట్లాడగలను. నేను కొన్ని స్నిప్పెట్స్ ఇస్తాను మీకు. ఆ తర్వాత టెక్నాలజికల్ స్కిల్స్. ప్రతి జాబ్కి ఫ్యూచర్లో టెక్నాలజీ, జాబు 2 హ్యాండ్ ఇన్ గ్లవ్. దే విల్ లివ్ హ్యాండ్ ఇన్ గ్లవ్. టెక్నాలజీ, మీరు చార్టెడ్ అకౌంట్ అవ్వండి, గేట్ సెక్యూరిటీ గార్డ్ అవ్వండి, మీరు టెక్నాలజీ ఒక యాప్ మీరు వాడాల్సిందే. ఒక యాప్ ఎలాంటి యాప్ అయినా సరే, బుక్ మై షో లాంటి సింపుల్ యాప్ కానీ, లేకపోతే కాంప్లెక్స్ యాప్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ అకౌంటింగ్ అండ్ అదర్ థింగ్స్, రైట్? అలాంటి యాప్స్ మీరు వాడుకోవాలి అంటే మీరు టెక్నాలజీ, కంప్యూటర్కి మీరు రోజు మొబైల్ కన్నా కంప్యూటర్ వాడటం బాగా నేర్చుకోండి. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి మన ప్రొడక్టివిటీని మార్చుకోవటం. అలాగే లాస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మన వివేకానంద స్వామి చెప్పినట్టు విక్టరీ కోషన్, వివేకానంద కోషన్, యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్ అండి. ప్రతి ఒక్కడు నాకు అన్ని చేతిలోకి ఇస్తే నేను అరటిపండు తింటా అనే ఒక మైండ్ సెట్ కాకుండా ఇవాళ యువత ప్రతి సమస్యని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మన మూవీస్లో చూసి ఇన్స్పైర్ అవుతాము. హీరో ప్రతి సమస్యని ఛాలెంజ్గా తీసుకుని ముందరికి వెళ్తాడు. హ్యావింగ్ ద రైట్ యాటిట్యూడ్ టు అడాప్ట్ టు చేంజ్. ఒక మంచి యాటిట్యూడ్. బాగ్ మిల్కా బాగ్ అనే ఒక సినిమాలో అతని కాలుకి దెబ్బ తగిలినా అతను ఆ దెబ్బతో పాటు ముందరికి వెళ్తాడు. దాన్ని రెసిలియన్స్ అంటారు. అలాగే ప్రతి సినిమాలో మనకున్న బాలీవుడ్ కానీ టాలీవుడ్ మనం ఎక్కడ చూసినా హీరో ఆబ్స్టికల్స్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ముందరికెళ్తున్నాడు. అలాగే మన యువత కూడా ఇవాళ నేను అన్నీ ఇచ్చి నాకు డిగ్రీ అయ్యి నేను ఎక్కడో ఏదో ట్రైనింగ్ చేసి నాకు ఏదో జాబ్ వస్తుందని కాకుండా నేను
ఒక యూనిక్గా నేను డెవలప్ చేసుకుని నేను ఎందుకు 10 మందికి జాబ్స్ క్రియేట్ చేయలేను, ఆర్ నేను ఒక మంచి రైట్ యాటిట్యూడ్ పెట్టుకుంటే నా మీదే 10 మంది జాబ్స్కి ఒక సినిమాలో చూపించినట్టుగా నేను మీ దగ్గరికి జాబ్ తీసుకోవడానికి రాలేదు, ఇది నా ఐడియా మీరు కొనగలిగితే నేను మీకు పార్ట్నర్ అవుతాను అనే ఒక లెవెల్లో మనం చేయగలం. నాకు ఇండియాలో యువత మీద అంత నమ్మకం ఉంది. మన తెలివితేటలు, మన తెలుగు గడ్డ, మన వాళ్ళందరం అంత తెలివితేటలు ఉన్నవాళ్ళం. మనం కరెక్ట్గా కనుక మీ అందరూ మిమ్మల్ని నమ్మి, మీలో పేరెంట్స్ కూడా అదే చెప్తున్నానండి, జస్ట్ మా వాడు ఐటీ ఎంప్లాయీ అవ్వాలి లేకపోతే పలానా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని కాకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ న్యాచురల్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఆ క్రియేటివిటీగా ఒక చిన్నప్పుడు బాగా మాట్లాడేవాడు, బాగా బొమ్మలు గీసేవాడు, రైట్, బాగా స్టోరీస్ చెప్పేవాడు, ఇలాంటి వాళ్ళని మనం డెఫినెట్గా ముందరికి తీసుకెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ స్ట్రెంగ్త్స్ని మనము కాంప్లిమెంట్ చేయగలిగితే మన ఇండియాలో ఇంకా పవర్ఫుల్గా యూత్ ఇంకా పవర్ఫుల్గా మారి ఉద్యోగాలు తీసుకోవడం కన్నా ఉద్యోగాలు క్రియేట్ చేసే యువ శక్తిగా మారుతారు ఫ్రెండ్స్. సో అయితే సార్ మరి ఈ టెక్నాలజికల్ స్కిల్స్ ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈ కోర్సులో ఎంతవరకు యూజ్ అవుతుంది అండ్ ఎంతవరకు వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి ఇందులో? మనం ఇప్పుడు ఇది చాలా స్పెసిఫిక్ క్వశ్చన్ ఫర్ ఐటీ కెరియర్స్ అండి. ప్రోగ్రామింగ్ అనేది ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు కృత్రిమ మేధ వస్తే మెజారిటీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ ఇందాక చెప్పినట్టు 10,000 లైన్ల కోడ్ ఉంటే కృత్రిమ మేధ 5,000 లైన్ కోడ్ అది రాసేస్తుంది ఫ్రెండ్స్, రైట్. సో వాడు స్లోగా ఈ ప్రోగ్రామింగ్ జాబ్స్ నెమ్మదిగా తక్కువ అయిపోయి కృత్రిమ మీద ఇచ్చిన కోడ్ని మాడిఫై చేయటం నేర్చుకోవాలి, రైట్, దాన్ని ప్లగ్ఇన్ చేయటం నేర్చుకోవాలి. సో అలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటిగ్రేషన్ స్కిల్స్ ఇండస్ట్రీ చూస్తుంది ఫ్రెండ్స్. దే ఆర్ నాట్ జస్ట్ సేయింగ్ కమ్ అండ్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. నేను చెప్తున్నాను, ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అయితే ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ కానీ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు జాబ్లోకి వెళ్తే ఇవాళ ఉన్నట్టు ఇండస్ట్రీ ఉండదు. నేను ఇవాళ నా బుక్ రాసింది కూడా అందుకే. ప్రతి జాబు ఇదివరకు ఉన్నట్టు ఉండదు, అంతా మారుతోంది. ఆల్రెడీ జాబ్ క్రంచ్, ప్రపంచంలో ఉద్యోగాలు మారుతున్నాయి, తగ్గుతున్నాయి అంటలా మారుతున్నాయి. ఆ కంపెనీస్ అలాంటి వాళ్ళకి దొరకట్లేదు. మీరు ఆ దొరికేటట్టుగా మీరు ఈ స్కిల్స్ డెవలప్ చేసుకునే ప్రోగ్రామర్ విత్ ఏ నాలెడ్జ్, ఏ ప్రోగ్రామింగ్ అని నేర్చుకోండి. దాంతోపాటు ఏ యాడ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. సార్ ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. ఏ రంగంలో అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అట్ ద సేమ్ టైం టీమ్ వర్క్ కూడా చాలా అవసరం. సో ఇది ఏఐలో ఎంత ప్రాముఖ్యత ఉంటుంది? ఏఐ అంటే ఫస్ట్ బేసిక్గా కమ్యూనికేషన్ అంటేనే ఒక ఇద్దరి మధ్యలో విన్ విన్. అంటే ఇప్పుడు కొత్తగా మనం ఆలోచించాలంటే మ్యూచువల్, మనం ఎలా ఉండాలంటే కమ్యూనికేషన్ వన్ సైడెడ్ కాకుండా మ్యూచువల్ విన్ విన్గా కనుక పెట్టుకోగలిగితే కమ్యూనికేషన్. దీనికి నెక్స్ట్ లెవెల్ ఇండస్ట్రీ ఏం మాట్లాడుతుందంటే క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ స్కిల్స్ అని ఒక పెద్ద ఇండస్ట్రీ వాడండి. నువ్వు చాలామంది ఏంటంటే బావిలో కప్పలాగా వాళ్ళ టీంలోనే ఉంటూ వాళ్ళ టీంలోనే పనిచేస్తూ ఇంకా బయట టీమ్స్కి వెళ్ళరు. కానీ ఈ కొత్త జనరేషన్ ఏమంటుందంటే నువ్వు ఒక కోమ్ సైజ్ స్కిల్స్ అంటే ఒక దువ్వెనలాగా డెవలప్ చేసుకొని స్కిల్స్, ఒక దువ్వెనలాగా నీకు మల్టిపుల్ స్పెషలైజేషన్స్ ఉంటాయి దువ్వెనలాగా, బట్ యువర్ బ్రెత్ ఈజ్ ఆల్సో మంచి. నీ కంపెనీ హెండ్ టు ఎండ్ అండర్స్టాండింగ్, ఒక CEO లెవెల్ నుంచి ఒక కంపెనీలో బేసిక్ ప్యూన్ వరకు ఏం చేస్తారో నీకు ఆ అండర్స్టాండింగ్ ఉండేట్టుగా ఉంటే అలాంటి వాళ్ళని ఇండస్ట్రీ కోరుకుంటుందండి. నా జాబు నేను ఒక్కటే జాబ్లో నేను వచ్చేసి వెళ్ళిపోతున్నాను కాకుండా మీరు నిజంగా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటే మీ జాబు ఓవరాల్ కంపెనీలో ఎలా ఉపయోగపడుతుంది కస్టమర్స్కి. మీకు అసలు ఒక కంపెనీ ఒక ఉద్యోగానికి వెళ్తే అమ్మ నేను చెప్పేది ఏంటంటే, మీరు అడిగారు కదా కమ్యూనికేషన్ స్కిల్స్, దాంట్లో ఏంటంటే ఫస్ట్ మీ అండర్స్టాండింగ్ అబౌట్ ది కంపెనీ. సో విన్నారు కదా స్టూడెంట్స్, విజయ్ బంద్రా సార్ ఇప్పుడు చాలామందికి ఎన్నో సలహాలు అవసరం ఉన్నాయి. అయితే వారందరికీ చాలా సింపుల్గా ఆన్సర్ చేశారు. సో మీకు ఇప్పటికీ చాలా డౌట్స్ క్లియర్ అయ్యి ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు స్టూడెంట్స్ అందరికీ చాలా విలువైన సలహాలు ఇచ్చారు. ఏ అంటే తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు చెప్పిన మాటలతోనే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నేను నా ఉద్దేశంలో మీ యువత ఎస్పెషల్లీ సాక్షి ఛానల్ ద్వారా యువత ఎస్పెషల్లీ గ్రామీణ యువత, Tier 2 Tier 3 టౌన్ యువత మీ అందరూ ఈ ఛానల్ ద్వారా మీరు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మీ అందరూ ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత ఈ ఛానల్ ద్వారా డెఫినెట్గా నేను చెప్పిన కొన్ని పాయింట్లు ఉపయోగపడి మీలో ఉన్న ఆ న్యాచురల్ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి మీ అందరూ బాగా సక్సెస్ఫుల్ అవుతారని నేను అభిప్రాయపడుతున్నాను. ఐ విష్ యూ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సాక్షి ఛానల్ ఫర్ ది కైండ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. జై హింద్.